స్తోత్రములు. ఈ దినమందు నాయన నీ సన్నిధిలో నిలబడి ఉన్నటువంటి నీ దాసుడునైన నేను బలహీనుడును కనుక పరలోకము నుండి వర్తమానమును నాయన మీ నామమును ఎరిగినటువంటి నీ ప్రజలుగా కూర్చున్నటువంటి వారి యొద్దకి ప్రభువా ఈ దినమున తండ్రి కొద్ది మాటలను వివరించున్నట్లుగా పరలోకము నుంచి నాయన దైవ వర్తమానాన్ని నా నోటికి మీరు అందించమని, వెళుతున్న ప్రతి మాట తెలివిలేని వారికి తెలివి కలుగునట్లుగా తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యము వెల్లడుతూనే వెలుగు కలుగునుగాక, అవి తెలివిలేని వారికి తెలివి కలుగునుగాక. నీ దాసుడునైన నాకు పరలోకం నుంచి వర్తమానమును పంపించి కొద్ది మాటలు నీ ప్రజలకు ఇస్తుండగా అవి సారమైన నేలలో పడినట్లుగా సహాయమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులరా, మొదటగా వచ్చినాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలి. అంతటా ఇశ్రాయేలు పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు చెలవిచ్చును, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తన ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులరా, దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాటలు మన శ్రద్ధగా వినాలి. అవి జాగ్రత్తగా విని దానిని అనుసరించగలిగితే ఈ భూమి మీద అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉండుట ఖాయం. కాబట్టి ఈ దినమందున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే వారు కూడా మీలాగే ప్రభు యొద్దకు వచ్చి కూర్చొని ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ కూడా మరి పరిశుద్ధులుగా చేర్చబడి అలాగే పరలోకానికి చేర్చబడతారంటే చేర్చబడుట కష్టమే. కారణం ఏంటి? బాప్తిసం తీసుకున్న వారందరూ పరలోకం వెళ్తారా? వెళ్ళట చాలా మందికి కష్టమే. దేవుని చిత్తమును అనుసరించి ఆజ్ఞలు గైకొనేవాడు మాత్రమే ప్రభు రాజ్య వారసులవుతారు. కొందరికి సేమ కుట్టినట్టు కూడా ఉండదు, సేమ అట్లా కుట్టినట్టు కూడా ఉండదు. అంటే ప్రజలు ఎలాగ అయిపోయారంటే స్పర్శ లేని వాళ్ళు అయిపోయారు. స్పర్శ లేని వాళ్ళు. పోయినసారి సల్లగుండ్ల ప్రాంతంలో దైవజనుడు ఒక కుష్టి రోగుని గురించి చెప్పాడు. కుష్టి రోగం కలిగినటువంటి వ్యక్తికి ఉన్న లక్షణం ఏంటంటే స్పర్శ ఉండదు. కుష్టు కలిగినటువంటి వ్యక్తులకి అక్కడ ఏది పారాడినా అక్కడ ఏది కుట్టినా స్పర్శ ఉండదు. అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మొద్దుబారిపోతుంది, చేతులన్నీ మొద్దుబారిపోతాయంట. అలాగే ఈ దైవ భక్తి లేనటువంటి వారు, దేవుని ఆజ్ఞ మీరినటువంటి వానికి ఎలా ఉంటుందంటే స్పర్శ ఉండదు. భౌతికమైన విషయాలలో స్పర్శ ఉండదు, ఆధ్యాత్మిక విషయాలలో స్పర్శ ఉండదు, దేవుని నియమాలలో స్పర్శ ఉండదు, ఎవరు ఎలా వెళ్తున్నారో స్పర్శ ఉండదు. వీళ్ళు ఎలా ఉంటారంటే అయోమయ స్థితిలో ఉంటారు. అయోమయ స్థితిలో ఉంటారు వీళ్ళు ఆత్మీయతలో, సంపూర్ణతలో సేవ ఎంత జరుగుతుంది, పరిశుద్ధత ఎలా ఉంది, భారం ఎంత ఉంది, బాధ్యతలు ఇలా ఉన్నాయి, బరువు ఎంత ఉంది, దైవజనుడు ఒక్కడే మోస్తూ ఉన్నాడు, దైవజనుడు వెళ్తూ ఉన్నాడు అనేటువంటిది ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్పర్శ లేనటువంటి కుష్టి రోగం కలిగిన వాళ్ళుగా ఉంటారు వీళ్ళు. ఆమేన్. చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. హల్లెలూయా. చాలా మంది కుష్ఠరోగులు స్పర్శ లేనోళ్ళు. ఆమేన్. అందుకు దేవుడు ఇలా చెప్తున్నాడు. ఏంటంటే ప్రభు చెప్తుంది ఏంటంటే కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చొని ఉండగా యెహోవా మాట ఆయనకు ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చదవండి అక్కడ, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తన ఎదుటే పెట్టుకొని ఉన్నారు. ఏం పెట్టుకొని ఉన్నారు అంటే
వారి హృదయములలో విగ్రహములను పెట్టుకొని దోషమును పుట్టించి దేవునికే అభ్యంతరమును కలిగజేసేటువంటి పరిస్థితులలో మనిషి మానవుడు ప్రభు దేవుని ఎదుట నిలబడుతూ నటిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వారి హృదయాలలో ఏమున్నాయంట? దోషములు పుట్టించే విగ్రహములు ఉన్నాయి, దేవునికి పనికిరాని విగ్రహములు ఉన్నాయి, దేవుని చెప్పింది చేయనటువంటి విగ్రహాలు ఉన్నాయి, దేవుడు కోరుకున్నది చేయని విగ్రహాలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞ మీరినటువంటి విగ్రహాలు ఉన్నాయి, దేవుని ఆలోచనను అనుసరించి నడిచేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మహిమలో నడవని విగ్రహాలు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా, సేవకులు వ్యతిరేకంగా, అలాగే సంఘానికి, ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా వెళ్ళే విగ్రహాలు వారిలో ఉన్నాయి. ఆమేన్. భార్య మళ్ళా వచ్చి భక్తుడైనట్లుగా కూర్చొని, మా దోషాలు ఏంటి చెప్పు ప్రభువా, మా విధేయతలు ఏంటి చెప్పు ప్రభువా, మా లోపము ఏంటి ప్రభువా, మమ్మల్ని ఎందుకు శపించావు, మమ్మల్ని ఎందుకు తోలనాడావు, మమ్మల్ని ఎందుకు ఈ కఠినమైన శ్రమలకు అప్పగించావు, మమ్మల్ని ఎందుకు ఈ బానిసలుగా చేశావు, మేము నీ నామం పేరిట ప్రార్థన చేయటం లేదా, మీ నామం పేరిట దశమ భాగములు ఇవ్వటం లేదా, నీ నామమున మేము శుద్ధీకరణ కోటాలకు వెళ్ళటం లేదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారంట వీళ్ళు. ఆమె నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనిషి నిత్యము నిరంతరము ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నిర్దయంగా ప్రభు ఎదుట మన దోషాలు మనకు తెలిసే ఉన్నవి. ఆమె నీ దోషం నీకు తెలియదా? నీ వ్యతిరేకతలు నీకు తెలియదా? నీ దుర్మార్గపు పనులు నీకు తెలియదా? నీ లోబడనతనం నీకు తెలియదా? నువ్వు ఎంత దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నావో నీకు తెలియదా? నీ భక్తి నీకు తెలియదా? నీ 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 భక్తి నీకు ఎంతవరకు ఆ ధైర్యాన్ని ఇస్తుందో నీకు తెలియదా? నువ్వు వెళ్ళే మార్గం నీకు తెలియదా? నువ్వు ఎక్కడ నిలబడుతున్నావో నీకు తెలియదా? నువ్వు ఏది చూస్తున్నావో నీకు తెలియదా? ఏది మాట్లాడుతున్నావో నీకు తెలియదా? అంతరంగములో ఒకటి, లోప బయటకు ఒకటి మాట్లాడే విధానము నీకు తెలియదా? నీకు తెలిసే ఉన్నది. దావీదు ఇదే అంటాడు. ఆమేన్. నా పాపము నాకు తెలిసే ఉన్నది, నా అవిధేయత నాకు తెలిసే ఉన్నదని ప్రభు సెలవిస్తూ దావీదు చెప్తున్నట్లుగా ఈ రోజున మనం దేవుని ఎదుట పరిశుద్ధుల వలె కూర్చుండుట మరి ఎంతవరకు సమంజసం అంటున్నాడు దేవుడు. వారు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నారు, నన్ను ఎందుకు ఆశీర్వదించటం లేదు, నన్నెందుకు కరుణించటం లేదు, నన్నెందుకు నీవు దీవించటం లేదని దేవుడిని ప్రశ్నించే స్థాయికి మారినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ప్రియులారా, నువ్వు పుట్టింది మొదలుకొని ఇంతవరకు నీకు వచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి మనం చూడగలిగితే, ప్రియులారా, ఎన్నెన్ని సార్లు ప్రభుకు మన వ్యతిరేకంగా బ్రతికాం, ప్రభుకి ఎన్నెన్ని సార్లు మన వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామో ఓసారి ఆలోచించమని ప్రభు చెప్తున్నాడు. అందుకు 4వ వచనంలో అంటాడు, కావున ప్రభు అయినటువంటి యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని తమ ఎదుట అభ్యంతరములు పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలులందరూ ఏం పెట్టుకొని వచ్చారు? అభ్యంతరములను పెట్టుకొని ప్రవక్త దగ్గరకు వచ్చారు. దేవుడు మమ్మల్ని ఎందుకు కరుణించటం లేదు, దేవుడు మమ్మల్ని ఎందుకు దీవించటం లేదు, దేవుడు మా బ్రతుకులలో ఈ శోధనలేంటి, మా బ్రతుకులలో ఈ నష్ట కష్టాలేంటి అని విగ్రహములను పెట్టుకొని, దోషములను పెట్టుకొని వారు దేవుని యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చి అడుగుతానికి నిలబడి ఉన్నారంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ప్రవక్త ఎదుటికి, ప్రవక్తకి దేవుడు బయలుపరచని చెప్పింది ఏంటంటే, దేవుని పిల్లలారా, దేవుడు హృదయంతరంగాలు పెరిగిన దేవుడు కదా. దేవుణ్ణి కనుమరుగు చేయగలమా? మనుషులకి కనుమరుగా బ్రతకగలమేమో కానీ దేవుని ఎదుట కనుమరుగు చేసుకుని బ్రతకగలిగిన వాళ్ళం ఎవరైనా ఉన్నామా? ఏమీ లేదు. కాబట్టి దేవుని ఆజ్ఞ అనేటువంటిది మీరితే ఎంత నష్టమో తెలుసా? ఎంత నష్టమో తెలుసా? ఆమేన్. బైబిల్ అంతటిలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే దేవుని మాట వినుట. అంతకు మించినటువంటి ఆ దైవ వర్తమానం ఏది లేదు. అంతే. ఆమేన్. ఏం మాట అది? దేవుని మాట వినాలి. అందుకని చెవుగలవాడు వినుగాక.
చెవులు లేవా? ఉన్నాయి, కానీ చెవిటోళ్ళలాగా ఉంటాం. అందుకే స్తోత్రం కలుగును గాక. మన బ్రతుకులకి కలిగిన నష్టం ఎందుకు కలిగిందంటే ప్రియులరా, మనము దేవుని మాటను ధిక్కరిస్తాం, దైవజనుడి మాటను ధిక్కరిస్తాం. అందుకే నేను కూడా ఒక తీర్మానం చేసుకున్నా, దేవుని స్తోత్రం కలుగును గాక. నా గొర్రెలు అవి నన్ను వెంబడిస్తాయి. స్తోత్రం కలుగును గాక. వీళ్ళు దైవజనుడిగా అంటే దేవుని సేవకునిగా, ఆయన పిల్లలుగా, ఆయన నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి ఏది జారీ చేయబడతాదో అది విన్నవారికే నేను కూడా రెస్పాండ్ అవుతా. స్తోత్రం కలుగును గాక. నేను పట్టించుకుని కొందరిని డిక్లేర్ చేసేసుకున్నా, మైండ్లో ఫీడ్ చేసేసుకున్నా. స్తోత్రం కలుగును గాక. వీళ్ళదాకా పద్దాకెళ్ళి దేవుని దగ్గరకు రా, శుక్రవారం రా, బుధవారం రా, ఇది శుద్ధీకరణ కోటకు రా, ఉపవాస కోటాలు, ఇది పదే మా ఈ ఊర్లోనే అప్పుడప్పుడు తిరుగుతుంటారు మా పాస్టర్లు కొంతమంది. స్తోత్రం కలుగును గాక. మార్తమ్మా ప్రార్థన, ఓ మరియమ్మ ప్రార్థన అని చెప్పి వెళ్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఇదేం బుద్ధిది అంటే ప్రార్థన ఉండే సంగతి నీకు తెలీదా? దైవభక్తి విషయంలో నీకు తెలీదా? వాడు ఫోన్ చేసి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తామా, మళ్ళీ రేపు పొద్దున ఇంకొకరు ఫోన్ చేయాలి, అక్కయ్య అమ్మా వస్తున్నావా, ఈ పెద్ద ఈ జడ్జికి మళ్ళీ ఫోన్ చేయాలి. ఎవరు? వీళ్ళ కింద బానిసలు ఉండలేదు ఇక్కడ కూర్చొని. నీ భక్తి ఒకరు చెప్తే చేసేదా భక్తి? ఓ రమ్మంటే వచ్చేదా భక్తి? కాదండి. భక్తి ఇష్టపూర్వకంగా చేయాలి, కష్టంతో చేయకూడదు భక్తి. ఆమేన్. కుటుంబమైనా, చదువైనా, విద్య అయినా, ఏదైనా నువ్వు ఇష్టపడి చదువుతుంటే నీకు చదువు అయిపోతే కానీ కష్టపడి చదివే చదువు రాదు. ఆమేన్. తెగ చదువుతుంటారు కొంతమంది రాత్రి పగలు. ఎందుకు తెలుసా? ఇష్టం ఉంటే కదా దాంట్లో. ఇష్టంతో చదువు, దెబ్బకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. తెల్లారికల్లా సూపర్గా రాస్తావు ఎగ్జామ్స్. ఆమేన్. అదేం చాను భక్తి మాధుర్యములలో ప్రకటన చేయబడిన తర్వాత మీరు ఎప్పుడైనా ప్రకటన చేశారా? అక్క పాస్టర్ గారు నిన్న శుద్ధీకరణ కూటం ఉందన్నారు, మరి శుద్ధీకరణ కూటం జరుగుతుందా లేదా? మేము రెడీ అయ్యాం. ఎప్పుడేం చేశారా? మేము చెయ్యాలి భక్తులకి. అమ్మా ఇవాళ శుద్ధీకరణ కూటం వస్తున్నారు రావట్లేదా? ఫలానా చోట ప్రేయర్ ఉంది, వస్తున్నావా రాలేదా? ఆమేన్. అంటే అలాగైపోయావంటే భక్తులు నేను పదే నెట్టి ఆమేన్. ఇక కుదరదు. స్తోత్రం కలుగును గాక. రాజీ లేదు. నేను కూడా కొంచెం తీర్మానం చేసేసుకున్నా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక్కసారి ప్రకటన చేస్తాం. ఎవరైతే సంఘానికి, దైవజనుడికి, దేవుని ఆత్మకు లోబడతారో వారి పట్ల కూడా శ్రద్ధ వహించుకుంటాం. అందుకే చెప్తున్నాడు, నేను పిలవగా మీరు వినలేదు, అందుకనే నువ్వు శ్రద్ధగా పిలిచినప్పుడు నేను కూడా ప్రత్యుత్తరమేనంటాడు. ఆమేన్. సామెతల 1వ అధ్యాయంలో చూడండి ఈ మాట ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. 1:24 నుంచి చదవండి. నేను పిలవగా మీరు వినలేదు, నేను చేతులు చాపాను ఎత్తుకుందామని, ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దించాను, లోబడలేదు. కాబట్టి నీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్విదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యించదను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పిన మాటను శ్రద్ధగా వింటే నువ్వు చెప్పిన మాట కూడా నేను వింటా. దేవుని స్తోత్రం కలుగును గాక. అరే నేను చెప్పిన మాట నువ్వు వినకపోతే నీ మాట నేను వింటానా? నేను కూడా వినను. తీర్మానం చేసి ప్రభువు చెప్పేశా, యేసయ్యా వీళ్ళు ఏమాత్రం సేవకులకు లోబడిన ప్రజలుగా ఉన్నారు కాబట్టి వీరి మాట కూడా నేను ఇక తీసుకోను. వాళ్ళు ఫోన్లు చేసి అన్నయ్యా నాకు అది వచ్చింది, ఓ అట్లాగా, స్తోత్రం కలుగునుగా, ప్రార్థనలో ఉన్నాను చేయబాకమ్మా, స్తోత్రం. ఆమె నువ్వేం బాబా అంతే కదా, ఆమా ఏదో ఆ దేవుడు చెప్పేసేలే,
స్తోత్రం కలుగును గాక. మరలా ఎందుకు మిమ్మల్ని నేను గద్దించడం, కానాన్లో నన్ను ఎందుకు రాకుండా ఉండటం, ఇవన్నీ కూడా నేను కూడా నేర్చేసుకున్నాను. మమ్మల్ని మీరు ఎందుకు, మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు, మరలా నేను కానాన్ని వెళ్ళకోకుండా ఈ తిప్పలు ఎందుకు. అందుకని నేనేం చేశానంటే, నేను చెప్పాను ప్రభు, వాళ్ళు వినలేదు. నేను రమ్మన్నాను ప్రభు, వాళ్ళు రాలేదు. అందుకు నేనేం చేయాలి, వాళ్ళని ఆయనకు అప్పగిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభు దగ్గరికి తన భక్తులైన వారి వలె వచ్చి కూర్చుంటారు, శ్రద్ధ కలిగిన వారుగా ఉంటారంట. కానీ వారి హృదయములో దేవునికి చోటు ఉండనటువంటి ప్రజల వలె, దేవుని మాట విననటువంటి ప్రజల వలె ఈ రోజున చాలా మంది తిరుగుబాటు అనే పాపములో పడిపోయిన వారు ఉన్నారు. ఆమేన్. తిరుగుబాటు అనే పాపం, అది చేసి ఒక అద్భుతమైనటువంటి దేవదూత ఆకాశంలో దేవుని ఎదుట మొట్టమొదటి వర్షంలో నుండి ఆరాధన చేసేటువంటి ఒక అద్భుతమైన దేవదూత ఎక్కడికి పడిపోయిందంట, పాతాళములోకి పడిపోయింది. అంతే. స్తోత్రం కలుగును గాక. ఎలాగా మండాడు, ఎలాగా ప్రహర్షించాడు. తేజో నక్షత్రమా, కాలుచున్న రాళ్ల మధ్య సంచరించేటువంటి దేవదూత. ఆ దేవదూతకు ఉన్నటువంటి ఆధిక్యత ఎవ్వరికి ఇవ్వలేదండి దేవుడు. అలాంటి ఒక గొప్ప స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఆ దేవదూత పడిపోయింది. దేనికో తెలుసా? గర్వించి మాట వినకపోవటం వలన చేయబడిన పాపం, అవిధేయత, ఇవన్నీ కూడా లోపల పెట్టుకొని నాకు దేవుడు ఎందుకు సహాయం చేయడు, నాకు దేవుడు ఎందుకు మేలు చేయడు, మేము ఏ నేరం చేశాము, మేము పుట్టుకతో క్రైస్తవులం కదా, మా తాతలు ముత్తాతలు ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు కదా, ఎందుకు మాకు ఈ దేవుడు మాకు సహాయం చేయడని దేవుని ఎదుట ప్రవక్తల దగ్గరకు వచ్చి ప్రవక్తలను అడుగుతూ ఉంటారంట. మొన్న వచ్చారు ఒక ఆయన ప్రవక్త దగ్గరికి. ఒక్కొక్కడు 3 సార్లు ఏం చెప్తాడా నా చరిత్ర, ఇంకొకసారి వెళ్ళి నీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది, స్తోత్రం. మళ్ళీ వెళ్ళిపోతాడా, మళ్ళా ఏం చెప్తాడు అంటే, నిశ్చయముగా నీకు మరణశిక్ష విధించబడును అని చెప్పేవాడిని నేనైతే కదా. రెండోసారి వచ్చినప్పుడు అలా మాట అన్నడితే వచ్చేదాని మన కారణం ఏంటి, భయం లేకోకుండా ఏం చెప్తాడా మాట వినకపోతే ఏమొస్తుంది, నిశ్చయముగా చచ్చుదువుగాక. ఆమేన్. మాట వినకపోతే ఏం చేస్తాడు, సస్తాడా బతుకుతాడా చెప్పండి, మీరే చెప్పండి. నిశ్చయముగా చచ్చును. ఆమేన్. కాబట్టి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, మనం ఎన్ని అవిధేయతలు చేసినా, ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా, ఎన్ని నీచపు పనులు చేసినా, అత్యున్నత ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే మన పట్ల వాత్సల్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అనే వాత్సల్య పూర్ణుడు. అంటే ప్రేమ కంటే విలువైనటువంటి వాడు ఇది. ఆమేన్. వాత్సల్య పూర్ణుడు అంటే ప్రేమ అనే వాడు కంటే ఉన్నతమైనటువంటి వాడిది. ఆమేన్. ఆ వాడికి నేను తగినోడు కాదు, కానీ ఆయన అర్హుడు. అందుకనే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుకనే 78వ కీర్తన గ్రంథములో 38వ వచనాన్ని ఒకసారి చదవండి. స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణత కలిగిన వాడై వారిని నశింపచేయక, అమ్మా, దోషమును పరిహరించువాడు, తన కోపాన్ని ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు తన కోపమును అణుచుకున్నవాడు కాగా, అమ్మా, వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరలా తిరిగి రాని గాలి వంటి వారై ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎంత ప్రేమ కలిగినోడండి అంటే, ప్రేమ కలిగినోడని నేను చెప్పను, కానీ ఇందాక చెప్పాను కదా, ప్రేమకు మించినటువంటి మాట ఏంటంటే వాత్సల్య పూర్ణుడు అంట ఆయన. ఆమేన్.
ఆ ప్రేమ చేతనే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే పలుమార్లు తన కోపాన్ని నీవు చేసినటువంటి ఆ మాటను వినకపోవటం వలన కోపించి కూడా పలుమార్లు అణుచుకొని ఉన్నాడంట. ఇర్మియా గ్రంథంలో కూడా ఇదే మాట చెప్తాడు. నేను చాలా సార్లు ఇశ్రాయేలుల మీద ఉన్నటువంటి కోపాన్ని బట్టి పలుమార్లు నేను అణుచుకొని ఉన్నాను నా కోపాన్ని అంటున్నాడు దేవుడు. ఆమె ఆయన గాయాలు రేపిన వారిగా ఉన్నాం మనం. లేపలేదా? రేపలేట్లా? రేపాం. అందుకనే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను మొన్న మిలిటరీ కాలనీలో శుక్రవారం ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ కనిపెడుతుంటే చాలా సార్లు హెచ్చరించాను కొందరిని, జాగ్రత్తగా ఉండండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రమ్మంటే ఆహా చేయం కుట్టినట్టుగా కూడా లేదు. కొంతమందికి వాళ్ళు ఏం చేశారంటే ప్రభులో నుంచి నా మనస్సాక్షిలో నుంచి వారిని తీసేసా. స్తోత్రం కలుగును గాక. ఆమె ఇక వీరి వేస్ట్. ఇక వీరికి ఎన్నిసార్లు చెప్పినా లోబడిన ప్రజలు కనుక వీరిని ప్రభు దేవుని సముఖంలో నుంచి వీరిని కొట్టేస్తున్నా. స్తోత్రం కలుగునుగా. ఆమె అయిపోయింది. ఇక మరలా వాళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడాలంటే చాలా కష్టం. స్తోత్రం కలుగును గాక. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటంలో అల్లు పెరగని ప్రయాణం చేస్తూ ఉన్నాం. అల్లు పెరగని ప్రయాణం. నువ్వు బాగుపడాలని, దేవుని దీవెనలు సంపాదించుకోవాలని, దేవుని రాజ్య వారసులవ్వాలని, దేవుని సంకల్పంలో దేవుడు నిన్ను నూతనపరచాలని, నీ ప్రాణమును వృద్ధాప్యం వరకు నీవు బ్రతికుండాలని, నీ సంతానం ఆశీర్వదించబడాలని, నీకు ఉన్నతమైన స్థానం దేవుడు కల్పించాలని, నీకు ఆర్థిక పరిస్థితులను సమృద్ధికి ఇవ్వాలని, నీ పిల్లలు నీ ఎదుట నీ బల్ల చుట్టూరు లోబడాలని, బల్ల చుట్టూరు ఒలీవల మొక్కల వలె ఎదగాలని ప్రతి నిత్యము చేస్తూ ఎన్నడూ కూడా లోబడని ప్రజల వలె చెక్కుముకి రాళ్ళు వలె మారిపోయారు వాళ్ళు కూడా. ఆమేన్. అందుకనే దేవుని నామములో, ప్రభు సన్నిధిలో వారిని దేవుని నామములో వదిలేశారు. స్తోత్రం కలుగును కాక. ప్రియులారా, ఎందుకు వదిలేశాను తెలుసా? నువ్వు దేవుని మాట వింటే, దేవుని ఆజ్ఞలను గైకుంటే, భూమి మీద నీ కొరకు నన్ను నియమించిన వ్యక్తి, నీకు నేను సర్వెంట్గా పనిచేయడానికి రెడీగా ఉన్నాను. ఆమేన్. కూలివాడిగా పనిచేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు ఏడుస్తుంటే నేను కూడా ఏడవటానికి రెడీగా ఉన్నాను. నువ్వు బాధపడితే నేను బాధపడటానికి రెడీగా ఉన్నాను. కాబట్టి సంగమా, ప్రభు సన్నిధిలో ఇందాక ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమను బట్టి నేను ఎప్పుడు చెప్పాను, దేవుని ఆజ్ఞ గైకుంటేనే బాప్తిసం తీసుకో, లేకపోతే వదిలేయండి. నేను ఎవరిని బలవంతం చేయలేదు. ఎవరు నన్ను బలవంతం చేశానా బాప్తిసానికి? నేను ఎవరిని బలవంతం చేయను. బాప్తిసం ఇచ్చే ముందు కూడా మిమ్మల్ని కొన్ని హెచ్చరికలు చేస్తా. ఇదిగో ఎలా ఉండాలి, ఉండలేకపోతే వెళ్ళిపోండి, మీ చేతులు దండం పెడతానని దండం పెట్టి చెప్పాను. ఆజ్ఞలు బాప్తిసం తీసుకోకపోతే నిన్ను నేనేమడగను. నువ్వెన్ని సంవత్సరాలు ఎలా ఉండాలనుకున్నావో అలాగే ఉండు. స్తోత్రం కలుగునుగా. నిన్ను నేను ఏ విధమైనటువంటి హెచ్చరిక చేసి, అది ఇందాకే చెప్పాను, భక్తి నీకు ఇష్ట ప్రకారమే చేయాలి, కష్టంతో చేయకూడదు ఎవరు కూడా. అది నేరం. అది ప్రభు దృష్టికి నేరము, చట్ట ప్రకారం కూడా నేరమే. బలవంతపు